హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏపీ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్లో భాగంగా పేపర్ 1లో వచ్చిన మ్యాథ్స్ బిట్స్ అనేవి చూద్దాము. సో టోటల్గా మ్యాథ్స్ బిట్స్ 24 ఉంటాయి కదా. సో 12 బిట్స్ ఒక వీడియోలో, 12 బిట్స్ ఒక వీడియోలో చెప్తాను. సో పార్ట్ 1 పార్ట్ 2గా వీడియోస్ అనేవి వస్తాయి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ప్రతి బిట్ని కూడా సింప్లిఫై చేస్తూ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ క్లాస్ అనేది ఉంటుంది. సో తప్పకుండా యూజ్ చేసుకోండి. అండ్ ఇంకోటి, నాది మొబైల్ ఎక్స్ప్లెనేషనే కాబట్టి కొద్దిగా రాసింది అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫింగర్తో రాయడం కాబట్టి కొద్దిగా స్టెప్స్ అనేవి అర్థం కావు. స్టెప్స్ అనేవి క్లారిటీగా నేను ఓరల్గా చెప్తూ వేస్తుంటాను. 1కి 2 సార్లు వీడియోని రివర్స్ చేస్తూ అయినా చూడండి, తప్పకుండా అర్థమవుతుంది. ఓకే, సో ఇది ఒక సెషన్ అండి. ఆ సెషన్లో 12 బిట్స్ అనేవి చూద్దాము. సో ఫస్ట్ బిట్ చూడండి. ఒకడు తన గృహ ప్రవేశానికి 300 మందిని పిలువగా అందులో 30 మంది రాలేరు. ఓకే చూడండి, 300 మందిని పిలిస్తే అందులో 30 మంది రాలేరంటండి. సో ఎంతమంది వచ్చినట్టు? 30 మంది రాకపోతే 270 మెంబర్స్ వచ్చినట్టు, అంతే కదా. 300 మందిలో 30 మంది రాలేరు, సో 270 మెంబర్స్ వచ్చినట్టు, అవునా. సో మిగిలిన వారందరూ మధ్యాహ్న భోజనం చేశారంట. అంటే 270 మెంబర్స్ మధ్యాహ్న భోజనం చేశారు. ఎందుకంటే 30 మంది రాలేరు కదా, 270 మెంబర్స్ మధ్యాహ్న భోజనం చేశారు. సో భోజనం ఖర్చు ఒక్కొక్కరికి 270 రూపీస్ అంట. ఎంతండి ఒక్కొక్కరికి భోజనం ఖర్చు? 270 రూపీస్ అనేవి ఒక్కొక్కరికి భోజనం ఖర్చు అయింది. ఓకే, సో మరి అతని వద్ద ఎంతుంది డబ్బు అంటే, రొక్కం అంటే డబ్బు అండి. ఎంతుంది అంటే 40,000 మాత్రమే అతని దగ్గర ఉన్నాయండి డబ్బులు. ఓకే, ఈ 40,000 డబ్బులు అతని దగ్గర ఉన్నాయి. అయినా అతనికి ఇంకా కావాల్సింది ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇది క్వశ్చను. దీన్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఎంతమంది 300 మెంబర్స్ని పిలిస్తే అందులో 30 మెంబర్స్ రాలేరు. ఎంతమంది వచ్చారు? 270 మెంబర్స్ వచ్చారు. సో ఒక్కొక్కరికి ఎంత అయింది ఖర్చు? 270 అయింది. సో ఒక్కొక్కరికి 270 అయింది. ఎంతమంది వచ్చారు? 270 మెంబర్స్ వచ్చారు. కాబట్టి ఒక్కొక్కరికి 270 ఇంటూ ఎంతమంది? 270. ఓకే, దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందండి? చేయండి, చేస్తే 72,900 అనేది వస్తుంది. ఓకే, 72,900 అనేది ఈ 270 మందికి అయిన ఖర్చు. బట్ అతని దగ్గర ఎంత ఉంది? కేవలం 40,000 మాత్రమే ఉంది. సో ఇంకెంత కావాలి అని అడిగాడు కాబట్టి ఈ 72,900లో నుంచి మైనస్ ఎంత చేయాలి? ఆయన దగ్గర ఉన్న 40,000 కాబట్టి 40,000 మైనస్ చేయండి. చేస్తే ఎంత మిగులుతుంది చెప్పండి? 32,900 అనేది మిగులుతుంది. ఓకే, సింప్లిఫై చేయడం ప్రతి ఒక్కరికి వచ్చు కాబట్టి నేను అంత క్లారిటీగా చెప్పట్లేదు ఇది. సో ఇంకా అతనికి ఎంత కావాలి? 32,900 కావాలి. ఎక్కడ ఉంది ఆన్సర్? 4th ఆప్షన్ 32,900 అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, ఈజీగా చేయొచ్చు అండి క్వశ్చన్ అర్థమైతే. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ బిట్ వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చింది అంటే భాజనీయత సూత్రాలు అనే టాపిక్ నుండి రావడం జరిగింది. సో అంకమూలం పైన బిట్ అనేది ఫ్రేమ్ అయింది. సో డిజిటల్ రూట్. అంకమూలం అంటే ఏందండి? అంటే ఇక్కడ ఇచ్చిన అక్షరాలు ఉన్నాయి కదా, సో ఈ అక్షరాల మొత్తం అంటే ఒక సంఖ్యలో ఇచ్చిన అక్షరాల మొత్తమే మనం అంకమూలంగా తీసుకుంటాం. ఓకే, మనకు క్వశ్చన్ ఇచ్చాడు కదా, ఆ క్వశ్చన్ చూడండి. 53127 యొక్క అంకమూలం 45639 యొక్క అంకమూలం సమానమైన, సో ఈ రెండింటి అంకమూలాలు సమానం అని చెప్పాడు. ఓకే, తర్వాత ఈ రెండింటిని అంటే ఈ రెండింటి అంకమూలాలను ప్లస్ చేసిన తర్వాత వచ్చిన అంకమూలం ఎంత అని అడిగాడు. సో ఇక్కడ ఏమిచ్చాడు? 53127 కదా. సో ఇవన్నింటిని ప్లస్ చేయాలి కదా. 5 + 3 + 1 + 2 + 7 కదా. సో వీటన్నింటిని ప్లస్ చేస్తే ఎంత వస్తుందండి మనకు ఆన్సర్? 18 కదా. సో 18 అనేది వస్తుంది. ఓకే, సో 18 వచ్చింది. ఇక్కడ 2 సంఖ్యలు కనబడుతున్నాయి, 1, 8. సో వీటిని కూడా మళ్ళీ అంకమూలం రావాలంటే వీటిని కూడా మళ్ళీ ప్లస్ చేయాలి కదా. సో 1 + 8 చేస్తాం. 1 + 8 చేస్తే ఎంత వస్తుంది మనకి? 9. ఓకే, సో ఈ 53127 యొక్క అంకమూలం ఎంత అంటే 9. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 45639 కదా, ఇది కూడా రాసుకోండి. 4 + 5 + 6 + 3 + 9. సో దీని యొక్క అంకమూలం ఎంత? 27. సో ఇక్కడ కూడా మనకి ఎన్ని వచ్చాయి? 2 సంఖ్యలు వచ్చాయి కాబట్టి వీటిని కూడా మళ్ళీ సింప్లిఫై చేయాలి కదా. అంటే 2 + 7 ఎంత అవుతుంది? = 9 అవుతుంది. అంటే ఇక్కడ 45639 యొక్క అంకమూలం కూడా 9 వచ్చింది.
ఓకే, సో ఈ రెండింటి అంకమూలాలు కనుక్కున్నాం కదా. తర్వాత ఏం చెప్పాడు, ఇక్కడ ఇచ్చిన 2 అంకమూలాలను ప్లస్ చేయాలి. సో ఇక్కడ 9 వచ్చింది, ఇక్కడ 9 వచ్చింది కాబట్టి 9 + 9 తీసుకుంటాం. సో 9 + 9 ఎంత, 18 కదా. ఇక్కడ కూడా 2 సంఖ్యలు వచ్చాయి, 1, 8, కాబట్టి దీన్ని కూడా మళ్ళీ సింప్లిఫై చేయాలి. అలాగే 18 అని వేయకూడదు, ఎందుకంటే అది రాంగ్ అయిపోతుంది. 2 ఉన్నాయి కాబట్టి అక్కడ 2 ఉన్నాయి అంటే కంపల్సరీగా దాని అంకమూలం కూడా కనుక్కోవాలి. సో 1 + 8 ఎంత, 1 + 8 9. సో దీని యొక్క అంకమూలం 9. సో 9 అనేది మనం ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, చూడండి వాడు తెలివిగా 18 కూడా ఆన్సర్ ఇచ్చాడు, బట్ కాదు, తీసుకోకూడదు. ఎందుకంటే 2 పదాలు ఉన్నాయి అంటే 2 సంఖ్యలు ఉన్నాయి అంటే కంపల్సరీగా వాటిని కూడా సింప్లిఫై చేయాల్సిందే. ఓకే, సో ఇది దీని యొక్క ఆన్సర్. క్లియర్? ఇది నెక్స్ట్ బిట్ చూడండి, ఎన్ని 10,000 100 మిలియన్లకు సమానం? ఓకే, ఎన్ని 10,000 అనేది 100 మిలియన్లకు సమానం అని అడుగుతున్నాడు. ఇది ఎక్కడి నుండి పడింది అంటే మనకు హిందూ అరబిక్ సంఖ్యామానం అని ఉంటుంది, అదేవిధంగా ఆంగ్ల అరబిక్ అంటే అంతర్జాతీయ సంఖ్యామానం అని ఉంటుంది. సో అక్కడి నుండి పడింది. సో ఇక్కడ ఎన్ని 10,000 అని హిందూ అరబిక్లో ఇచ్చాడు, దాన్ని మనం ఎన్ని 100 మిలియన్లకు సమానం అని చెప్పేసి ఆంగ్ల సంఖ్యామానంలోనికి మార్చాల్సి ఉంటుంది. ఓకే, సో దీనికి చిన్నగా నేను షార్ట్కట్ చెప్పేస్తాను. చూడండి ఇక్కడ ఇది హిందూ అరబిక్ సంఖ్యామానం, ఇది ఆంగ్ల సంఖ్యామానము. సో ఒకట్లకి మనం ఒకట్లే రాస్తాం, 10లకు 10, 100లకు 100, 1000కు 1000, 10,000కు వచ్చేసి 10,000, లక్షకు వచ్చేసి మనం అంతర్జాతీయ సంఖ్యామానంలో 100,000 అని రాస్తాం. అదే 10 లక్షలకు వచ్చేసి 1 మిలియన్, 1 మిలియన్కి 10 లక్షలు. ఓకే, అదే కోటికి 10 మిలియన్లు అంటే కోటికి 10 మిలియన్లు. అదే 10 కోట్లకు 100 మిలియన్లు. చూడండి మనకు అడిగింది 100 మిలియన్లే కదా, సో 10 కోట్లకు మనకు 100 మిలియన్లు అవుతాయి. ఓకే, 10 కోట్లకు 100 మిలియన్లు అవుతాయి. ఎన్ని 10 కోట్లకు 100 మిలియన్లు కదా, కానీ మనకు ఏం అడిగాడు, ఎన్ని 10,000 అని అడిగాడు. ఓకే, అడిగింది ఎన్ని 10,000 అని అడిగాడు, బట్ మనకు ఆన్సర్ ఏంటి, 10 కోట్లకు 100 మిలియన్లు అవుతాయి. ఇదైతే మనకు తెలుసు కదా. సో ఇప్పుడు 100 మిలియన్లు అంటే ఏం రాస్తాం మనం, 10 కోట్లు రాయాలి. సో ఒక్కసారి 10 కోట్లు రాయండి మీరు. అండి, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. ఓకే, ఇది 10 కోట్లు. సో 100 మిలియన్లు అనేవి మనకు 10 కోట్లకు సమానం కదా. సో ఇది 10 కోట్లే కదా. ఎస్, ఇది మనకు 10 కోట్లు. బట్ ఏం అడిగాడు, ఎన్ని 10,000 అని అడిగాడు. సో ఒక్కసారి 10,000 రాయండి. 1, 10, 100, 1000, 10,000. ఓకే, ఇది మనకు 10,000 అంతే కదా. ఎస్, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఎన్ని 10,000 అనేవి 100 మిలియన్లకు సమానం కదా. సో దీన్ని మనం ఈక్వల్ చేయాలి. సో చేయాలి అంటే సో ఎన్ని 10,000 అడిగాడు కదా. సో ఈ 10,000లో మనకి ఎన్ని సున్నాలు ఉన్నాయండి, 1 2 3 4 zeros ఉన్నాయి కదా. సో మనకి ఇక్కడ రాసిన 100 మిలియన్లలో మనం 4 zeros క్యాన్సిల్ చేయాలి. 1 2 3 4 ఈ 4 zeros క్యాన్సిల్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఉంది కదా, ఆన్సరే మనకు 100 మిలియన్లకు సమానం. అంటే 10,000 అనేవి మనకు 100 మిలియన్లకు సమానం అవుతాయి. సో ఇది మనకు ఆన్సర్. సో ఎన్ని ఉండాలి, 1 పక్కన 1 2 3 4 zeros ఉండాలి. ఎక్కడున్నాయి చూడండి, 1 2 3 4 5 కాబట్టి ఇది కాదు, 1 2 3 4. సో ఇది మనకు ఆన్సర్గా తీసుకుంటాం, సెకండ్ వన్. ఓకే, ఇది ఈ క్వశ్చన్ని ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక 4 అంకెల పరిపూర్ణ వర్గంలో మొదటి 2 అంకెల సంఖ్య మరియు చివరి 2 అంకెల సంఖ్యను వేరువేరుగా తీసుకుంటే అవి కూడా పరిపూర్ణ వర్గాలు అవుతాయి. అయినా సంఖ్య ఏంటి అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నుంచి బిట్ అనేది ఫ్రేమ్ అయింది. సో 4 అంకెల పరిపూర్ణ వర్గం అంటే 4 అంకెల పర్ఫెక్ట్ స్క్వేర్. సో అన్నీ మనకు ఆప్షన్స్లో కూడా 4 అంకెలే ఇచ్చాడు. సో మొదటి 2 అంకెల సంఖ్య చివరి 2 అంకెల సంఖ్యను వేరువేరుగా తీసుకుంటే, సో మొదటి 2 చివరి 2 అంకెల సంఖ్యలు అనేవి అన్నింట్లో కూడా వేరువేరుగా ఉన్నాయి కదా. సో వేరువేరుగా తీసుకుంటే అవి కూడా పరిపూర్ణ వర్గాలు అవుతాయి. చూడండి 16 81 అని ఇచ్చాడు. సో 16 అనేది ఒక జతగా తీసుకొని 81 అనేది ఒక జతగా తీసుకుంటే అవి కూడా మనకి వేరువేరు పరిపూర్ణ వర్గాలే అంట. చూడండి 16 అంటే 4 స్క్వేర్ అవుతుంది కదా, 81 అంటే 9 స్క్వేర్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్ కూడా మనకు క్వశ్చన్కి సాటిస్ఫై అవుతున్నాయి. నెక్స్ట్ 49 ఉంది. సో 7 స్క్వేర్ అనేది 49 అవుతుంది, 25 అనేది 5 స్క్వేర్ అవుతుంది, 64 అనేది 8 స్క్వేర్ అవుతుంది, 81 అనేది 9 స్క్వేర్ అవుతుంది, 36 అనేది 6 స్క్వేర్ అవుతుంది, 25 అనేది 5 స్క్వేర్ అవుతుంది. ఓకే, సో అదే చెప్పాడు మనకి.
సో ఇచ్చిన 4 అంకెల పరిపూర్ణ వర్గంలో అని అంటే ఇచ్చిన 4 అంకెలు ప్రతి ఆప్షన్లో ఉన్నాయి. మొదటి 2 అంకెల సంఖ్య చివరి 2 అంకెల సంఖ్య వేరువేరుగా ఉంటాయి అన్నాడు. వేరువేరుగానే ఉన్నాయి, అవి కూడా పరిపూర్ణ వర్గాలు అవుతున్నాయి. సో ఇక్కడ అన్నీ కూడా పరిపూర్ణ వర్గాలు అవుతున్నాయి. ఓకే, అయినా సంఖ్య ఏంటి అని అడిగాడు. సో ఇప్పుడు ఈ ఆప్షన్లో అన్నీ పరిపూర్ణ వర్గాలు అవుతున్నాయి. ఏంటి, ఇచ్చిన క్వశ్చన్ని బట్టి, అంటే మొదటి 2 చివరి 2 అంకెలు అనేవి పరిపూర్ణ వర్గాలు అవుతున్నాయి. బట్ ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఇచ్చిన 4 అంకెలు ఉన్నాయి కదా, ఈ 4 అంకెలకి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది వస్తే అది మనకు ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది రాకపోతే మనం ఆన్సర్గా తీసుకోకూడదు. అర్థమైందా? ఇది క్వశ్చన్. అంటే ఇప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే అదే మనం ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, చూడండి 1681ని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఏ విధంగా చేస్తాము? మొదటి 2 చివరి 2 అంకెలకి బార్ పెట్టుకుంటాం, అంటే వేరువేరుగా తీసుకొని సో షార్ట్కట్ మెథడ్ అయితే తెలుసు కదా, మనం స్క్వేర్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫస్ట్ మొదటి స్థానంలో ఉన్న 2 అంకెలు ఉన్నాయి కదా, సో ఈ 2 అంకెలలో ఫస్ట్ ఒకట్ల స్థానంలో 1 కనబడుతుంది. సో 1నే మనం తీసుకుంటాం. 1ని తీసుకొని అంటే 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4 ఇట్లా ఉంటాయి కదండి. సో మనం 1 2 3 4 5 6 7 8 ఈ స్క్వేర్ యొక్క ఒకట్ల స్థానంలో ఉన్న అంకెని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకట్ల స్థానంలో 1 ఉంది. సో ఈ 1 అనేది మనకు స్క్వేర్లలో 1 to 9 స్క్వేర్లలో మనకి ఎప్పుడెప్పుడు వస్తుందండి చెప్పండి? 1 అనేది 1 1s are 1 కదా. సో 1 స్క్వేర్ యొక్క స్క్వేర్ ఏంటి? 1ఏ కదా. సో 1 ప్లేస్లో మనకు ఒకసారి వస్తుంది. నెక్స్ట్ ఇంకెప్పుడు వస్తుంది? ఇంకే స్క్వేర్కి వస్తుందండి. చూడండి 9 స్క్వేర్కి వస్తుంది. అంటే 9 9s are 81 అవుతుంది. సో 81 1s ప్లేస్లో మనకి 1 వచ్చింది కదా. సో 1s ప్లేస్లో 1 వచ్చింది అంటే 9 టేబుల్లో కూడా 1 వస్తుంది. అంటే 9 స్క్వేర్ది కూడా మనకి 1 వస్తుంది. ఓకే, ఇలా ఒకట్ల స్థానాన్ని తీసుకుంటాం. ఒకట్ల స్థానాన్ని తీసుకొని 1s ప్లేస్లో ఉన్నది మనకి ఏ స్క్వేర్లో వస్తుంది అనేది చూసుకుంటాం. ఓకే, అంటే 1 టేబుల్లో వస్తుంది, అదేవిధంగా 1 స్క్వేర్కి వస్తుంది, అదేవిధంగా 9 స్క్వేర్కి వస్తుంది. ఓకే, నెక్స్ట్ 16 ఉంది కదా. సో ఈ 16 ఉంది కాబట్టి ఏం చేయాలి అంటే 16 కంటే తక్కువ ఏ స్క్వేర్ ఉంటుంది అది రాయాలి. లేకపోతే 16కి డైరెక్ట్గా ఏమొస్తుందండి చెప్పండి? 16కి తక్కువ స్క్వేర్ అయితే 3 3s are 9 అవుతుంది. లేదంటే 4 4s are 16 అవుతుంది కదా. సో 4 4s are 16 అవుతుంది కాబట్టి డైరెక్ట్గా 4ని మనం తీసుకోవచ్చు. ఓకే, లేదంటే దానికంటే తక్కువ స్క్వేర్ని కూడా తీసుకోవచ్చు. సో తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ 4 వచ్చింది. సో 4కి 4 1 తీసుకుంటామా, అంటే 4 పక్కన ప్లేస్లో 1 తీసుకుంటామా, 4 పక్కన ప్లేస్లో 9 తీసుకుంటామా అనేది చూడాలి. సో దీన్ని చూడాలి అంటే ఇక్కడ 4 ఉంది కదా. సో 4 తర్వాత ఏమొస్తుందండి? 5 వస్తుంది. సో 4 into 5 ఎంత? 20 వస్తుంది. అవునా? సో 20 కంటే 16 ఏ విధంగా ఉంది? చిన్నగా ఉంది కదా. 20 కంటే మనకు వచ్చిన దానికంటే పైన వాల్యూ చిన్నగా ఉంది. సో 20 కంటే 16 చిన్నగా ఉంది కాబట్టి మనం ఇక్కడ 1ని తీసుకుంటామా 9ని తీసుకుంటామా అంటే చిన్నగా ఉంది కాబట్టి 1ని తీసుకోవాలి, అంటే 41 తీసుకోవాలి. ఇప్పుడు చూడండి 41 స్క్వేర్ అనేది మనకి 1681 అయితే మనకి 1681 అనేది ఆన్సర్గా తీసుకుంటాం. చెప్పండి 41 స్క్వేర్ ఎంత? 41 into 41 చేయండి. సో 1681. సో 41 స్క్వేర్ అనేది 1681 అవుతుంది. సో 1681 అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, మిగిలినవి కూడా సాటిస్ఫై అవుతాయా కావా అది కూడా మనం చెక్ చేయొచ్చు. ఇదంతా తీసేస్తున్నాను. ఇప్పుడైతే 1681 వచ్చింది. సో నెక్స్ట్ 49 25 ఉంది కదా. సో దీంట్లో కూడా మనం స్క్వేర్ రూట్ని కనుక్కుంటే ఇచ్చిన మొత్తంలో ఇదొకటి పార్ట్గా డివైడ్ చేస్తాం కదా. 25లో 5 అనేది ఎప్పుడు వస్తుందండి చెప్పండి? 1 స్క్వేర్ 1 అవుతుంది, 2 స్క్వేర్ 4 అవుతుంది. సో 5 స్క్వేర్ మాత్రమే 5 అవుతుంది. సో మిగతా దేంట్లో కూడా 5 అనేది రాదు. నెక్స్ట్ 49 ఉంది. 49 కంటే తక్కువ ఉంది అయితే తీసుకోలేం కదా. సో 49 అంటే 7. సో 7 తీసుకుంటాం. సో 75 into 75 ఓన్లీ 1 వచ్చింది కాబట్టి ఇక మనకి ఇదే ఇక 75 స్క్వేర్గా తీసుకుంటాం. సో 75 into 75 ఎంత అవుతుంది? 5625 అవుతుంది. సో 5625 ఇచ్చాడా? లేదు కదా. 4925 ఇచ్చాడు. సో ఇది సాటిస్ఫై అవుతుందా? అవ్వట్లేదు. సో ఇది తీసేస్తాం. ఓకే, నెక్స్ట్ 6481 తీసుకుంటే సో ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది అంటే 89 వస్తుందండి. సో 89 స్క్వేర్ అనేది 6481 అయితే కాదు. నెక్స్ట్ 3625 తీసుకున్న పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది కరెక్ట్గా రాదు.
ఓకే, పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది కరెక్ట్గా దేనికి వస్తాయంటే 1681కి ఫస్ట్ ఆప్షన్కి వస్తుంది. సో దాన్ని మనం ఆన్సర్గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇది నెక్స్ట్ బిట్. సంఖ్యారేఖపై 5/8 అనే భిన్నం క్రింది ఏ జత భిన్నాల మధ్య ఉండునట్లు గుర్తించవచ్చు. ఓకే, సో సంఖ్యారేఖపై 5/8 అనేది ఉంది. సో అది ఏ రెండు జత భిన్నాల మధ్య ఉంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఈ బిట్స్ అనేవి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఒక భిన్నాన్ని సమాన భిన్నంగా మార్చాలి అంటే ఏదైనా ఒక సంఖ్యతో గుణించవచ్చు, లేదంటే ఏదైనా ఒక సంఖ్యతో భాగించవచ్చు. అంటే సేమ్ సంఖ్యతో లవహారాలను గుణించినా భాగించినా మనకి భిన్నంలో చేంజ్ అనేది ఉండదు. అదేవిధంగా సమాన భిన్నాలు ఏంటి అనేది వస్తాయి. అంటే ఆ రెండింటి భిన్నాల మధ్య ఉన్న భిన్నం ఏంటి అని చెప్పేసి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో దీన్ని త్రూ ఆప్షన్స్ ద్వారా చేస్తే ఈజీగా ఉంటుంది. సో చూడండి, ఆప్షన్స్లో చూస్తే లవాలు డిఫరెంట్గా ఉన్నాయి, బట్ హారాలు అనేవి అన్నింటిలో కూడా సేమ్గా ఉన్నాయి. చూడండి, ఇక్కడ 16, 16, 16, 16, 32, 32, 32, 32. సో హారాలన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇచ్చిన భిన్నంలో కూడా హారాన్ని సమానంగా చేయాలి. హారాన్ని సమానంగా చేస్తే మనం ఈజీగా ఏ భిన్నాల జతల మధ్య ఉందనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్లో 16 ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్లో 32 ఇచ్చాడు కదా హారం అనేది. సో మనం పెద్ద హారం ఏదైతే ఉందో దానికి మనం ఇచ్చిన భిన్నాన్ని ఫస్ట్ ఈక్వల్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు 5/8 ఉంది. సో మనకి డెఫినెట్గా హారంలో 32 అనేది రావాలి. సో దేంట్లో 32 వస్తుందండి చెప్పండి? 8కి దేన్ని మల్టిప్లై చేస్తే మనకు 32 వస్తుందండి చెప్పండి? 8 4s are 32 కదా. సో 8 4s are 32 వస్తుంది కాబట్టి 8 × 4 32గా తీసుకుంటాం. సో ఇక్కడ 4తో 8ని మల్టిప్లై చేసాం కాబట్టి పైన కూడా లవాన్ని కంపల్సరీగా 4తోనే మల్టిప్లై చేయాలి. లేదు మనం ఇక్కడ 2 తీసుకుంటే పైన కూడా 2ఏ తీసుకోవాలి. ఇక్కడ 6 తీసుకుంటే పైన కూడా 6ఏ తీసుకోవాలి. సో 5 4s are ఎంత? 20. ఓకే, సో ఈ వాల్యూ దేంది? ఇక్కడ ఇచ్చిన 5/8 భిన్నం యొక్క వాల్యూ 20/32 వచ్చింది. అవునా? సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్స్ అన్నీ కూడా 16 అని చెప్పేసి ఇచ్చాడు హారాలలో. సో వీటిని కూడా హారాలను 32కి ఈక్వల్గా చేసుకోవాలి. ఓకే, సో ఈ 32కి ఈక్వల్గా చేసుకుంటే రైట్ సైడ్ మొత్తం కూడా 32 వాల్యూ అనేది వచ్చింది కాబట్టి మనం ఇక్కడ కూడా 32ని ఈక్వల్గా చేస్తే ఏ భిన్నాల మధ్య ఉందనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు 11/16 ఉంది కదా. సో దీన్ని కూడా మనం 32కి ఈక్వల్ చేయాలి. సో ఏ టేబుల్లో వస్తుందండి? 16 2s are 32 కదా. సో 32 వస్తుంది. సో 11 2s are ఎందుకంటే 2తో చేసాము ఇక్కడ కాబట్టి ఇక్కడ కూడా 2తోనే చేయాలి. సో 22 వస్తుంది. సో 11/16 యొక్క వాల్యూ ఎంత అంటే 22/32 అనేది ఆన్సర్గా వస్తుంది. సో పక్కన ఏమి ఇచ్చాడు? 24/32. ఓకే, ఇది 11/16ది. నెక్స్ట్ 10/16 ఉంది కదా. సో 10/16ని కూడా మనం 32కి ఈక్వల్ చేస్తే ఎంత అవుతుందండి చెప్పండి? 16 2s are అవుతుంది. సో ఇక్కడ 10 2s are చేయాలి మనం. సో అలా చేస్తే 10 2s are 20/16 2s are 32. సో 10/16 అండ్ ఏమిచ్చాడు? 34/32 కదా. సో అండ్ 34/32. ఓకే, నెక్స్ట్ 9/16 ఉంది కదా. సో దీన్ని కూడా ఈక్వల్ చేయాలి అంటే 16 × 2a చేస్తాం. సో 9 × 2 చేయాలి కదా. 9 × 2 ఎంత? 9/32 అండ్ 19/32. నెక్స్ట్ ఏంటి? 8 × 2 16 × 2 ఎంత? 16/30 21/32గా తీసుకుంటాం. అవునా? ఆప్షన్స్ని కూడా ప్రతి ఆప్షన్ని ఈక్వల్ చేస్తాం. సో ఏమడిగాడు? 5/8 అనేది దేని మధ్య ఉంటుందని అడిగాడు. సో 5/8ని కూడా ఫస్ట్ మనం 32కి ఈక్వల్ చేసాం కదా. సో ఇచ్చిన ఆప్షన్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏది? 16 32 హారాల్లో 32 కాబట్టి 32కి ఈక్వల్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు చూడండి 20/32 అనేది 5/8 యొక్క వాల్యూ వచ్చింది. అవునా? సో ఇప్పుడు ఏ రెండు భిన్నాల జతల మధ్య ఉంది అని అడిగాడు కాబట్టి సో ఆప్షన్స్ హారాలన్నింటినీ కూడా 32 ఈక్వల్ చేసాం కాబట్టి సో ఇప్పుడు మనకు ఈ ఈక్వల్ చేసిన ఆప్షన్లలో 20/32 మధ్య ఏ భిన్నమైతే ఉంటుందో అదే మనకి ఆన్సర్గా తీసుకుంటాం. సో చూడండి, ఇది ఫస్ట్ ఆప్షను, ఇది థర్డ్ ఆప్షను, ఇది ఫోర్త్ ఆప్షన్ అండి. సో 20/32 ఎందులో మనం చూసుకుంటాం చూడండి. ఫస్ట్ ఆప్షన్లో 20 to 24 అంటాం. 20 to 24 మధ్య 20 అనేది వస్తుందా? చూడండి, 20 to 24 మధ్య 20 వస్తుందా? రాదు కదా. 23 వస్తుంది కానీ 20 రాదు కదా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి,
20 అనేది 20, 34 మధ్యలో మనకి 20 రావాలి. సో 19 ఉంటే కరెక్ట్ అవుతుంది, కానీ 20 ఉంటే ఎందుకు కరెక్ట్ అవుతుందండి చెప్పండి. 20 తర్వాత మధ్యలో వచ్చేది 21, 22, 23 ఇవన్నీ కూడా 20, 34 మధ్యలో ఉంటాయి తప్ప 20 అయితే మనకు మధ్యలో ఉండదు కదా. సో ఇది కాదు. నెక్స్ట్ 18, 19 ఈ రెండింటి మధ్య 20 అనేది ఉంటుందా? ఉండదు కదా. సో ఇది తీసేస్తాం. నెక్స్ట్ 16, 21 16, 21లో మధ్య కంపల్సరీ 20 వస్తుంది. 16 తర్వాత 17, 18, 19, 20 వస్తుంది కదా. సో 20 వస్తుంది. సో కాబట్టి 20/32 అనేది 16/32 అండ్ 21/32 అంటే ఫోర్త్ ఆప్షన్ 8/16 అండ్ 21/32 ఇది మనం ఆన్సర్గా తీసుకుంటాం. ఓకేనా. కొంచెం మనకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏం లేదు, ఫస్ట్ ఏదైనా భిన్నం ఇచ్చాడు అంటే ఆప్షన్స్ చూసుకోండి. ఆప్షన్స్లో కంపల్సరీగా హారాలు అనేవి సమానం చేసి ఉంటాయి. సో హారాలలో ఇలా 2 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు హారాలలో మనకి ఏ ఆప్షన్లో అయితే హారం పెద్దగా ఉందో ఇచ్చిన భిన్నాన్ని అదే ప్యాటర్న్లోకి చేంజ్ చేసుకోండి, అంటే హారంని సమానం చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా ఒకే హారంగా ఉండేటట్టుగా అన్నింటినీ ఆప్షన్స్ని సమానంగా చేసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక బాలుడు ఒక పుస్తకంలో 1వ రోజు ఎంత చదివాడు అంటే 2/5, 2వ రోజు 1/7 భాగం చదివాడు. అయితే ఆ పుస్తకాన్ని పూర్తి చేయడానికి చదవవలసిన భాగం ఎంత? ఓకే, చాలా ఈజీగా చేయొచ్చు. 1వ రోజు ఎంత చదివాడండి? 2/5 భాగం చదివాడు. 2వ రోజు ఎంత చదివాడు? 1/7 భాగం చదివాడు. అయినా ఆ పుస్తకం మొత్తం పూర్తి చేయడానికి ఇంకా ఎంత భాగం చదవాలి అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ డే ఇంత, సెకండ్ డే ఇంత. ఆ పుస్తకం మొత్తం పూర్తి చేయడానికి ఎంత చదవాలి అని అంటే ఈ రెండింటిని ఫస్ట్ ప్లస్ చేయండి. ఓకే, 2/5 + 1/7. సో 2 రోజులు చదివాడు కదా. సో ఈ రెండింటిని ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుందండి? సో 7 5 = 35 అవుతుంది. 5 7 = 35, 7 2 = 14 అవుతుంది. అదేవిధంగా 7 5 = 35, ఇక్కడ 5 అవుతుంది. ఓకే, సో దీన్ని మొత్తాన్ని కూడా మనం యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 19/35 వస్తుంది. అవునా? సో 19/35 అనేది మనకు వచ్చింది. ఓకే, సో ఇందులో టోటల్ భాగం ఎంత అంటే 35. ఇతను చదివింది ఎంత అని అంటే 19 భాగం చదివాడండి. ఓకే, టోటల్ భాగం 35. సో మొత్తం పూర్తి చేయాలి కదా. సో పూర్తి భాగం ఎంత అంటే 35. ఓకే, అతను చదివింది ఎంత అంటే 19. ఇంకా ఎంత ఉంది అని అంటే 19లో నుంచి -35 చేయండి. 19 - 35 ఎంత అవుతుంది? 16 అవుతుంది. సో 16/35 అంటే ఇది అతను చదవవలసిన భాగం ఎంత అంటే 16/35 అనేది ఇంకా చదవాల్సిన భాగం. ఓకే, సో 19/35 వచ్చింది ఇక్కడ. సో 19 అనేది అతను చదివింది, 35 అనేది టోటల్ భాగం. సో ఇంకా అతను చదవాల్సింది ఎంత ఉంది అని అంటే 19 నుండి 35 తీసేస్తే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఇది ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక తరగతిలో 25 మంది పిల్లలలో 15 మంది బాలికలు అయినా ఆ తరగతిలో బాలుర శాతం ఎంత? ఓకే, పర్సంటేజ్ నుండి బిట్ అనేది ఫ్రేమ్ అయింది. చూడండి, ఒక తరగతిలో ఉన్న పిల్లలు ఎంత అంటే 25, అందులో 15 మంది మాత్రమే గర్ల్స్ ఉన్నారు. ఓకే, మనకు అడిగింది గర్ల్స్ శాతం కాదు, బాయ్స్ శాతం. ఒక తరగతిలో 15 మంది గర్ల్స్ ఉన్నారు అని అంటే 25లో 15 మంది ఉన్నారు అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా బాయ్సే కదండి. ఓకే, ఒక క్లాస్లో ఉండేది గర్ల్స్ బాయ్సే కదా ఉండేది. సో 15 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు అంటే 25లో ఇంకెంతమంది బాయ్స్ ఉండొచ్చు చెప్పండి. 15 - 25 చేస్తే ఎంత? 10. అంటే 10 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, 15 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. అవునా? అడిగింది శాతం కదా. సో శాతం ఎవరిది? బాలురది. సో బాలురు ఎంతమంది? 10 మెంబర్స్ బై టోటల్ ఎంతమంది? 25 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100 చేస్తాం. అర్థమైందా? సో ఇది అడిగింది బై టోటల్ ఇంటూ 100 చేస్తే 25 1s are 25, 25 4s are 100 ఈక్వల్ టు 10 4s are 40. సో 40% అనేది బాలుర శాతం. సో 40 అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, లేదు బాలికలది కనుక్కోవాలి అంటే చూడండి, బాలికలు ఎంతమంది ఉన్నారు? 15 మెంబర్స్ ఉన్నారు. సో 15 బై టోటల్ ఎంతమంది? 25 ఇంటూ 100 చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, 25 4s are తీసుకుంటాం. 4 ఇంటూ 15 చేస్తే ఎంత? 60. సో 60 అనేది మనం పర్సంటేజ్గా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఇది ఈ విధంగా చేయాలి ఈజీ వేలో. ఒక స్కూటర్ను
60,000కి కొన్నాడండి. ఓకే, ఒక స్కూటర్ని ఎంత కొన్నాడు? 60,000కి కొన్నాడు. అయితే సంవత్సరానికి తరుగుదల రేట్ ఎంత అంటే 15%. అంటే ఒక సంవత్సరానికి 15% అనేది తగ్గిపోతుంది అన్నట్టు. ఓకే, 15% రూపీస్ అనేది తగ్గిపోతుంది అనుకోండి. ఒక స్కూటర్ని 60,000కి కొన్నాడు, అదే ఒక సంవత్సరానికి అయితే 15% రూపీస్ అనేవి తగ్గిపోతాయి. ఓకే, తగ్గిపోతే సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత అని అడిగాడు. ఓకే, సో ఒక స్కూటర్ వాల్యూ ఎంత ఇప్పుడు? 60,000 కదా. సో 60,000 రైట్. సో ఎంత తగ్గిపోతుంది సంవత్సరానికి? 15% తగ్గిపోతుంది. ఇంటూ 15% చేయండి. ఓకే, 15% తగ్గుతుంది కాబట్టి 15% చేయండి. 0కి 0, 0కి 0 క్యాన్సిల్ అయితే 600 కదా ఇక్కడ మిగిలింది. 600 ఇంటూ 15 చేయండి. 600 ఇంటూ 15 చేస్తే మనకి ఎంత వస్తుంది? చూడండి, వాల్యూ ఇక్కడ వేసిన 600 ఇంటూ 15 చేస్తే మనకు 9,000 వస్తుంది. ఓకే, సో ఈ 9,000 రూపీస్ అనేవి మనకు 1 ఇయర్కి తగ్గిపోతున్నాయి. ఓకే, ఈ 60,000లో 15% అంటే ఎంత అంటే 9,000. ఈ 9,000 అనేది 60,000లో మైనస్ అవుతున్నాయి. తగ్గుతున్నాయి అంటే మైనసే కదా, మైనస్ అవుతున్నాయి. సో తర్వాత ఎంత మిగిలినట్టు మరి? సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 60,000 నుంచి మైనస్ 9,000 చేయండి. 60,000 నుంచి మైనస్ 9,000 చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? వి విల్ గెట్ 51,000. సో 51,000 అనేది సంవత్సరం తర్వాత దాని విలువ. ఓకే, ఇది ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ బిట్, 10 మంది మనుషులు ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరండి. చూడండి, 10 మంది మనుషులు ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు, కానీ 4 ఆ పనిని ప్రారంభంలోనే వదిలి వెళ్ళిన మిగిలిన వారు ఎన్ని రోజులలో పనిని పూర్తి చేయదురు? ఓకే, సో 10 మంది అయితే 15 రోజుల్లో పూర్తి చేస్తారు. సో 4 ఆ పని ప్రారంభించినప్పుడే ఎంతమంది వెళ్ళిపోయారు? 4 వెళ్ళిపోయారు పని ప్రారంభించగానే. సో ఎంతమంది మిగిలిరు? 10 మందిలో 4 వెళ్ళిపోయారు అంటే ఎంతమంది మిగిలినట్టు? 6 మిగిలిరు. అవునా? సో ఈ 6 ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అడుగుతున్నాడు. ఓకే, క్వశ్చన్ అర్థం చేసుకోండి. చూడండి, 4 వెళ్ళిపోయారు 10 మందిలో అంటే 6 మిగిలిరు. సో ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారండి చెప్పండి? సో ఇది మంది, ఇది రోజులు. సో మనుషుల సంఖ్య తగ్గింది, ఒక పని చేసే మనుషుల సంఖ్య తగ్గింది అంటే రోజుల సంఖ్య ఏమవుతుందండి? ఆటోమేటిక్గా పెరుగుతుంది. మనుషులు తగ్గిపోయారు, పనిచేసే మనుషులు అంటే వర్క్ అనే రోజుల సంఖ్య అనేది కంపల్సరీగా పెరిగిపోతుంది. సో ఎక్కువ బై తక్కువగా తీసుకుంటాం. సో ఇక్కడ ఎక్కువ బై తక్కువగా తీసుకుంటే చూడండి, ఎక్కువ ఏది 10 కదా, 10 బై తక్కువ ఏది 6 ఇంటూ 15 కదా, 15. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. చూడండి, 5 5 25. సో 25 అనేది మనం ఇక్కడ ఆన్సర్గా తీసుకోవాలి. సో 25. సో మిగిలిన వారు 6 ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే 25 రోజుల్లో ఆ పనిని అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక బుట్టలో ఉన్న యాపిల్, నారింజ మరియు మామిడి పండ్ల నిష్పత్తి ఇచ్చాడు. అయినా ఆ బుట్టలో యాపిల్ పండ్ల శాతం ఎంత? చూడండి, ఒక బుట్టలో యాపిల్స్ ఉన్నాయి, ఆరెంజెస్ ఉన్నాయి అండ్ మ్యాంగోస్ ఉన్నాయి. సో యాపిల్స్ 5, ఆరెంజెస్ 3 ఇచ్చాడు, నెక్స్ట్ మ్యాంగోస్ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. ఓకే, అయినా దీంట్లో మనం కనుక్కోవాల్సింది ఏది అంటే ఈ యాపిల్స్ యొక్క శాతం ఎంత అని అడిగాడు. సో చూడండి ఒకసారి. సో దీన్ని ఏ విధంగా చేయాలి అంటే ఫస్ట్ అడిగింది ఏంటి? యాపిల్స్ కాబట్టి 5 వేయండి. ఓకే, బై. సో దీని యొక్క మొత్తం ఎంత అండి? చూడండి, యాపిల్స్, ఆరెంజెస్, మ్యాంగోస్ మొత్తం ఎంత? 5 + 3 + 2 ఎంత కదా? సో 10. సో టోటల్ ఎంత? 10. సో బై 10 ఇంటూ పర్సంటేజ్ అంటే 100 కదా, 100. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఏది అడిగారో దాన్ని వేయండి, వేసేసి దీని టోటల్ ఎంత చూడండి. యాపిల్, ఆరెంజ్, మ్యాంగో ఎంత? 10 ఇంటూ 10 చేస్తే మనకు వస్తుంది. ఓకే, సో 10లో 10కి 10 క్యాన్సిల్ అవుతుంది. సో 5 ఇంటూ 10 ఎంత? 50. సో 50% అనేది మనం ఆన్సర్గా తీసుకోవాలి. దేనిది? యాపిల్స్ది 50%. అదే ఇప్పుడు నేను క్వశ్చన్ ఇస్తున్నాను, ఆరెంజ్ యొక్క శాతం ఎంత అని అడిగా. ఆరెంజ్ యొక్క శాతం అంటే ఏ విధంగా చేస్తాం? ఆరెంజ్ ఎంత ఉంది? 3. సో 3 బై టోటల్ ఎంత? 10 ఇంటూ 100 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అంతే కదా.
0కి 0 క్యాన్సిల్ అయితే 3 × 10 30. సో 30 అనేది మనకి ఆరెంజ్ యొక్క పర్సంటేజ్. మ్యాంగోది కూడా అదే విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ బిట్టు, ఒక వ్యక్తి ఒక రోజు నిద్రలో గడుపు కాలమునకు సంబంధించిన సెక్టారు కోణం పై చిత్రంలో 120 degrees అయితే ఆ వ్యక్తి నిద్రలో గడుపు కాలం ఎంత? ఓకే, అది గంటల్లో చెప్పాలి. సో దీనికి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఈజీ వేలో ఉంటుంది, ఇంకోటి డైరెక్ట్గా చేసేది కూడా ఉంటుంది. చూడండి, 120 degrees అన్నాడు. ఒక రోజులో ఎన్ని ఉంటాయి మనకి గంటల్లో అన్నాడు కాబట్టి ఒక రోజులో 24 hours ఉంటాయి కదండి మనకి. ఓకే, 24 hours ఉంటాయి. సో దీన్ని ఈజీ వేలో ఏ విధంగా చేయొచ్చు అంటే, ఎంత అడిగాడు? 120 degrees ఇచ్చాడు, అవునా? 24లో 120 degrees ఇచ్చాడు. సో ఈ 24 hours మొత్తం మనకి కంప్లీట్ కావాలి అంటే కంప్లీట్గా మనకు ఉండేది ఎంత? 360 degrees ఉంటుంది, అవునా? సో మనకి ఇచ్చింది 120 degrees బై టోటల్గా 24 hours కంప్లీట్ చేయాలి అంటే 360 degrees పడుతుంది. సో 360 × 24 చేస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, 8 × 24. సో 8 అనేది 8 hours అనేది మనం ఆన్సర్గా తీసుకుంటాం. 8 అనేది మనం ఆన్సర్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఒక రోజు అన్నాడు, ఇక్కడ ఇంటి ఇచ్చాడు. ఒక రోజు అంటే 24 hours. ఈ 24 hoursలో 120 ఇచ్చాడు, 120 degrees ఇచ్చాడు. సో 120 degrees బై టోటల్గా అంటే 360 కదా, 360 degrees తిరుగుతుంది. సో 360 degrees × 24 వేసి మనం ఈజీగా ఎంత అవర్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదు అంటే ఓకే కదా, దీన్ని తీసేస్తున్నాను. ఇంకో మెథడ్ ఏంటి అంటే, చూడండి, అర్థం కాకపోతే ఫస్ట్ వాచ్ని గీసుకోండి. 12, 6, 3, 9, 1, 2, 4, 5, 7, 8, 10. 12 నుండి 1కే క్యాలిక్యులేట్ చేస్తాం కదండి. 12 నుండి 1కి వెళ్తే అక్కడ 1 hour అనేది మనకు కంప్లీట్ అయినట్టు, అవునా? 12 నుండి 1కి వెళ్తే మనకి 1 hour కంప్లీట్ అయినట్టు కాబట్టి సో 1 hourకి మనం 15 degrees తీసుకుంటామండి. ఓకే, 1 hourకి 15 degrees తీసుకుంటాం. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేసామంటే, టోటల్గా 360 degrees తిరుగుతుంది కదా, మొత్తం 360 degrees అనేది కంప్లీట్ అవుతేనే మనకి 1 day అనేది కంప్లీట్ అవుతుంది. సో బై ఎన్ని అవర్స్ ఉంటాయి? ఒక రోజులో 24 hours ఉంటాయి. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 15 అనేది వస్తుంది. సో 15 degrees అనేది వస్తుంది. అంటే ఒక గంటకి 15 degrees అండి. సో 12 నుండి 1కి వస్తే మనకి 15 degrees అనేవి కంప్లీట్ అవుతాయి. సో మనకి 120 degrees ఇచ్చాడు కదా. సో 120 degrees మనకి ఎక్కడ కంప్లీట్ అయితే మనకి అదే ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, చూడండి, 12 నుండి 1కి వస్తే 1 hour కంప్లీట్ అయినట్టు. సో 15 degrees. 1 నుండి 2కి వస్తే ఇంకో 1 hour. ఇంకో 1 hour అంటే 15 degrees ఉంది కదా, ఇంకో 15 degrees అంటే 30 degrees. నెక్స్ట్ 2 to 3కి వస్తే ఇంకో 15 degrees. సో ఎంత? 45 degrees. నెక్స్ట్ 3 to 4కి వస్తే ఇంకో 15 degrees, 60 degrees. 4 to 5కి వస్తే ఇంకో 15 degrees, 75 degrees. సో 5 to 6కి వస్తే ఇంకో 15 degrees, సో 90 degrees. సో 6 to 7కి వస్తే ఇంకో 15 degrees. సో ఇక్కడ 105 degrees. సో 7 to 8కి వస్తే ఇంకో 15 degrees. 105కి 15 కలిపితే ఎంత? 120 degrees. చూడండి, 8 వరకు వచ్చాము అంటే 120 degrees. సో 120 degrees అనేవి 8 o'clock వచ్చినప్పుడు మనకి 120 degrees కంప్లీట్ అవుతాయి. సో 8 అనేది మనం ఇక్కడ ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, ఈ 2 వేస్ ఉంటాయి, ఏ వేలో అయినా చేయొచ్చు. ట్రై టు అండర్స్టాండ్ అండి. ఇది కూడా కొద్దిగా థింక్ చేసి పెట్టాల్సిన బిట్టు. చూడండి, ఒక వ్యక్తి వారంలో సగటున 7:45 నిమిషాలు నిద్రిస్తాడు గంటకి, మరియు 6 రోజుల పాటు నిద్రించే సగటు సమయం గంటకి 7:30 నిమిషాలు అయితే మిగిలిన రోజున నిద్రించే సమయం ఎంత? ఓకే, ఒకటి వారం రోజులు అంటే 7 రోజులకు ఇచ్చాడు అండ్ 6 రోజులకు ఇచ్చాడు. ఓకే, వారం రోజులు అంటే 7 రోజులకు ఒకటి, 6 రోజులకు ఒకటి ఇచ్చాడు. సో ఇంకా మిగిలిన ఒక్క రోజు, ఆ ఒక్క రోజు అనేది ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ అడిగింది ఏంటి? గంటలు నిమిషాల్లో అడిగాడు. ఓకే, గంటలు నిమిషాల్లో అడిగాడు. సో 7 hours 45 ఇచ్చాడు, ఇక్కడ 7 hours 30 ఇచ్చాడు. సో ఫస్ట్ వీటిని ఏం చేద్దామంటే కంప్లీట్గా నిమిషాల్లోకి మార్చుకుందాం. ఓకే, చూడండి, 7:45 కదా. సో 7:45 అంటే 7 hours 45 minutes. సో 45 minutes ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి 7 hoursని మనం ఏం చేద్దాము? మినిట్స్లోకి మార్చుకుందాం. 1 hourకి 60 minutes కదా. సో 60 minutes కాబట్టి 7 × 60 చేస్తే మనకి ఎంత వస్తుంది? 420 వస్తుంది. సో అంటే 420 minutes అనేది వస్తుంది. సో ఆల్రెడీ 45 ఇచ్చాడు కాబట్టి 45 ఇక్కడ యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి?
చెప్పండి 465 మినిట్స్ అనేది మనకు ఫస్ట్ దానికి ఆన్సర్ వస్తుంది. అవునా? సో ఇది ఒక రోజుకు కదండి, ఒక రోజుకు. కానీ ఇక్కడ ఏమన్నాడు, వారం అన్నాడు. సో వారం అంటే 7 డేస్ కదా. సో ఒక రోజుకు 465 మినిట్స్ అయితే మనకు అడిగింది వారంకి కదా. సో 465 ఇంటూ 7 డేస్కి కదా, 7 ఈక్వల్ టు ఎంత, 3255 మినిట్స్ అనేది వస్తుంది ఆన్సర్. ఓకే, 3255 మినిట్స్ అనేది 7 డేస్కి నిద్రిస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ 6 డేస్కి ఎంత ఇచ్చాడు, 730 కదా. 730ని కూడా మనం మినిట్స్లోకి మార్చుకోవాలి. సో ఇక్కడ 730 కదా. సో 30 మినిట్స్ అట్లే ఉంచండి. సో 7ని ఏం చేయాలి, లోకి మార్చుకుంటే 7 ఇంటూ 60 చేస్తాం. సో 7 ఇంటూ 60 చేస్తే ఎంత వచ్చింది, 420 వచ్చింది. సో 420 ప్లస్ ఆల్రెడీ 30 ఇచ్చాడు కదా, 30. సో ఎంత అవుతుంది, 450 మినిట్స్ అవుతుంది. అవునా? సో ఇది ఒక్క రోజుకు. బట్ 6 రోజులు అన్నాడు కదా, 6 రోజులు అన్నాడు కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, 450 ఇంటూ 6 డేస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 2700 అనేది వస్తుంది. అవునా? 2700 మినిట్స్. ఓకే, 2 వచ్చాయి. సో అంటే ఇది 7 డేస్కి, ఇది 6 డేస్కి. 7 డేస్ది వచ్చింది, 6 డేస్ది వచ్చింది. బట్ మనకి ఏం అడిగాడు, మిగిలిన ఒక్క రోజుది అడిగాడు. ఓకే, 7 డేస్ది వచ్చింది, 6 డేస్ది వచ్చింది. మిగిలిన ఒక్క రోజుది రావాలి అంటే ఈ 7 డేస్ నుంచి 6 డేస్ని తీసేస్తేనే కదండి మిగిలిన ఒక్క రోజు వస్తుంది. సో 3255ని తీసేయండి. తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 555 మినిట్స్ అనేది వస్తుంది. అవునా? సో ఈ 555 మినిట్స్ అనేది ఒక్క రోజు యొక్క టైం. ఓకే, బట్ ఇదంతా నిమిషాలలో ఉంది కదా. సో ఈ నిమిషాలని మళ్ళీ మనం గంటలలోకి మార్చుకోవాలి. సో ఎలా మార్చుకుంటాం, 555 ఇచ్చాడు. సో డివైడెడ్ 60 కదా. ఎందుకు, గంటలలోకి మార్చాలి, నిమిషాలలోకి మార్చాలి కాబట్టి, నిమిషంలో ఉంది గంటలోకి మార్చాలి కాబట్టి మనం గంటకు 60 నిమిషాలు కాబట్టి 60 చేస్తాం. సో దీన్ని చేస్తే 69 సార్ మనకి 540 వస్తుంది. అవునా? సో ఎంత మిగిలింది, 15 మిగిలింది. అంటే 9 అవర్స్ 15 మినిట్స్. ఓకే, 9 అవర్స్ 15 మినిట్స్ అనేది ఒక రోజులో నిద్రించాల్సిన సమయం, మిగిలిన రోజు నిద్రించాల్సిన సమయం. సో 9 అవర్ 15 మినిట్స్ అనేది మనం కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, ఇది ఈ విధంగా చేయాలి. కొంచెం జిగ్జాగ్గా ఉంది, అండర్స్టాండ్ చేసుకోండి. ఇవ్వండి టోటల్గా ఈరోజు 12 బిట్స్ అనేవి డిస్కస్ చేశాము. నెక్స్ట్ రేపటి వీడియోలో ఇంకో 12 బిట్స్తో మరో వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.